కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ పై ఎమ్మెల్యే దాడి చేయడంపై మండిపడుతున్నారు. ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం కలకలం రేపింది. ఓ వివాదంలో కాలేజీకి చెందిన ఎమ్మెల్యే కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. వెళ్తూనే ఆయన్ను బూతులు తిడుతూ మాస్క్ ని లాగి అటాక్ చేశారు. ఎమ్మెల్యే వెంట జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకుంటుండేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో కోరారు. చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? ఎవరుకుంటారా? నువ్వు నన్ను తిట్టవలసిన పని నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? ఎవరుకుంటారా? నువ్వు నన్ను తిట్టవలసిన పని నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? ఎవరుకుంటారా? నువ్వు నన్ను తిట్టవలసిన పని నీకు పంతం నానాజీ పేరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ ను పంతం నానాజీ అనుచరులు అనాధికారికంగా వాడుకుంటున్నారేమోనని దీనికి కారణం ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గ్రౌండ్ లో సుమారు 2.5 నెలల నుంచి వాలీబాల్ ఇతర గేమ్లను ఆడుతున్నారు. పంతం నానాజీ అనుచరులు తమ గ్రౌండ్ ను వాడుకోవద్దంటూ మెడికల్ కళాశాల సిబ్బంది పలుమార్లు వారిని కోరినప్పటికీ వినిపించుకోలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చిలికి గాలివారగా మారింది. చివరికి ఎమ్మెల్యే పంతం వీడి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. దీనిపై ఉన్నతాధికారులు పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాలేజీ అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు క్రీడాకారులు నెట్ కడుతుండగా పర్మిషన్ వచ్చాక అనుమతి ఇస్తామని తెలిపారు. కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు దీంతో ఎమ్మెల్యే నానాజీకి క్రీడాకారులు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో వచ్చిన ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావును బూతులు తిడుతూ దాడి చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం. వెంటనే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే ఇవాల్టి నుంచి నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. దాడికి గురైన ఉమామహేశ్వరరావు తమ విద్యార్థులు ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపివేస్తామని చెబితే వారించారని చెప్పారు.
ఆర్ఎంసీ మైదానంలో పంతం నానాజీ అనుచరులు అనాధికారికంగా కొన్ని నెలలుగా వాలీబాల్ ఆడుతున్నారు. మైదానంలో ఆడొద్దంటూ సదరు యువకులకు కళాశాల అధికారులు సూచించారు. ఎమ్మెల్యే ఆర్ఎంసీ అధికారులకు ఫోన్ చేయగా ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. నిర్ణయం తీసుకోక ముందే నిన్న ఎమ్మెల్యే అనుచరులు మైదానానికి వచ్చారు. వాలీబాల్ నెట్ కడుతుండగా డాక్టర్ ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. అనుమతులు వచ్చే వరకు ఆగాలని సూచించారు. దీంతో ఆ యువకులు నేరుగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యేను ఉమామహేశ్వరరావు తిట్టాడంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే పంతం హుటాహుటిన ఆర్ఎంసీ మైదానానికి వచ్చారు. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై రాయలేని తిట్ల దండకాన్ని అందుకున్నారు. రాయలేని రీతిలో బూతులు అందుకుని ఫేస్ మాస్కులు తొలగించారు. ఒకానొక దశలో చెయ్యెత్తి కొట్టడానికి ప్రయత్నించారు. ఈలోగా వెనుక నుంచి ఎమ్మెల్యే మేనల్లుడు బన్నీ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. సార్ మిమ్మల్ని తిట్టలేదు, వారు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు అంటూ ప్రొఫెసర్ చెబుతున్న వివరాలను ఎమ్మెల్యే వినే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే నానాజీ బూతుల దండకంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేను మందలించినట్లు సమాచారం. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ రాజీ ప్రయత్నాలు చేశారు. క్షణికావేశంలో దురదృష్టవశాత్తు అలా జరిగిపోయిందని ఎమ్మెల్యే చెప్పడంతో ప్రొఫెసర్ ఒకంత తగ్గారు. కానీ వైద్య విద్యార్థులు మాత్రం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఘటనను తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిటికాల శ్యామ్ సుందర్ డిమాండ్ చేశారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. అనుకుంటారా నువ్వు నన్ను తిట్టవలసిన పని నీకు? చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా నువ్వు? చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? అనుకుంటారా నువ్వు నన్ను తిట్టవలసిన పని నీకు? రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందిని ఫోన్ ద్వారా అందిస్తారు. నందిని, చెప్పండి, అసలు ఈ వివాదానికి గల అసలు కారణం ఏంటి? కళాశాల యాజమాన్యం ఏమంటుంది?
గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఏదైతే పంతం నానాజీ జనసేన రూరల్ ఎమ్మెల్యే నానాజీ వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి. ఎందుకంటే రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ చైర్మన్ పై ఎమ్మెల్యే దురుసుగా గత రాత్రి ప్రవర్తించిన తీరు మనం చూసాము. అయితే కాలేజ్ లో వాలీబాల్ ఆడేందుకు యువకులకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ వివాదం మొదలైందనే చెప్పాలి. ఇవాళ ఆడేందుకు ప్రయత్నించిన యువకులను నిన్న ఆడేందుకు ప్రయత్నించిన యువకులను అయితే కాలేజ్ సిబ్బంది అడ్డుకున్నారు. పై అధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆడండి అని చెప్పేసరికి వారంతా కూడా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి అయితే ఎమ్మెల్యే చేరుకుని కాలేజ్ చేరుకున్న నానాజీ వెంటనే ఆగ్రహానికి గురై బూతులు తిట్టడంతో ఇది ఒక పెద్ద దుమారం లేపిందనే చెప్పాలి. దీనికి సంబంధించి రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించారు. అటు నానాజీతో మాట్లాడారు. అలాగే ఎవరైతే ఉమాశంకర్ ఉన్నారో కాలేజ్ వైస్ చైర్మన్ తో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా సమాచారం. అలాగే దీనిపై చంద్రబాబు కూడా సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. వెంటనే ఎస్పీకి అలా కలెక్టర్ కూడా ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లి వివాదాన్ని సద్దుమణగాలి అలాగే క్షమాపణ చెప్పించండి అని కూడా వెంటనే సీఎం చంద్రబాబు కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. దీనిపై రాత్రి వీళ్ళంతా కూడా ఆర్ఎంసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. నానాజీతోని ఎవరైతే ఈ బాధితుడు ఉన్నారో చైర్మన్ ఉమాశంకర్ ని వాళ్ళంతా కూడా క్షమాపణ చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా క్షమాపణ చెప్పినప్పటికీ కూడా దళితుల అలాగే ఈ వైద్య అధికారులు ఎవరు కూడా దీనిపై అయితే ఎక్కడ తగ్గడం లేదు. పంతం నానాజీ క్షమాపణ చెప్పినా సరే కేసు మాత్రం ఎస్సీ కేసు నమోదు చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా దానికి ఒప్పుకున్నారు. కేసు అయితే నమోదు చేస్తామని కూడా ఒప్పుకున్నప్పటికీ కూడా ఆదివారం కాకినాడలోని జీజీహెచ్ వద్ద మరి కాసేపట్లోని వైద్య మొత్తం జిల్లాకు సంబంధించిన వైద్యులంతా కూడా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు దీనిపైన. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీలో కూడా దళితులకి కించపరిచే విధంగా ఈ విధంగానే ప్రవర్తించారు అప్పుడున్న ప్రజాప్రతినిధులు. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని దళిత సంఘం నాయకులు ఎక్కడ ఆరోపిస్తున్న ఇదైతే కనిపిస్తుంది. అయితే దళిత సంఘం నాయకులు కూడా ఎక్కడ తగ్గడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాలని చెప్తున్నారు. అయితే ఎస్సీ కేసు అయితే పెడతాము అని సారీ కూడా చెప్పించినప్పటికీ కూడా ఎక్కడ కూడా దళిత నాయకులు కానీ ఇలాగే చూసుకున్నట్లయితే వైద్య డాక్టర్లు కూడా ఎక్కడ కూడా దీనిపై అయితే వెనక్కి తగ్గడం లేదని చెప్పాలి. ఓకే రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని.